హనుమాన్ బ్లాక్ బస్టర్తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా కోసం అందరినీ వేచి చూసేలా చేస్తున్నాడు. హనుమాన్ సినిమా విడుదలైన దాదాపు 20 నెలలు గడిచాయి. ఆయన నుంచి ఇంకా కొత్త సినిమా అయితే అనౌన్స్ కాలేదు. అభిమానుల్లో మాత్రం ఎప్పుడెప్పుడు ఆయన సినిమా అనౌన్స్ చేస్తారని చెప్పేసి చాలా ఆసక్తి అయితే నెలకొంది. 2018లో ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చినటువంటి ప్రశాంత్ వర్మ 7 ఏళ్ల కెరియర్లో కేవలం 4 సినిమాలు మాత్రమే ఆయన డైరెక్ట్ చేశారు. కానీ ప్రతి సినిమాలో ఒక కొత్తదనం ఉంటుంది. అలాగే వైవిధ్యమైనటువంటి సబ్జెక్ట్ని ఆయన మనకు తీసుకురావడం ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కల్కి, జాంబిరెడ్డి, చివరగా పీవీసీలో తొలి చిత్రం హనుమాన్తో సూపర్ సక్సెస్ని అందుకున్నారు. ముఖ్యంగా హనుమాన్తో పాన్ ఇండియా మార్కెట్లో తన దృష్టిని ఆయన అందరి దృష్టిని ఆయన మీదకి తీసుకొచ్చారు. అందుకే హనుమాన్ తర్వాత ఆయన చేసే సినిమా ఏంటి అనే ఆతృత ఎక్కువగా అందరిలో ఉంది. ఆయన మాత్రం ఎటువంటి ప్రాజెక్ట్ని అయితే అనౌన్స్ చేయలేదు. మొదటగా హనుమాన్కి సీక్వెల్గా జై హనుమాన్ అనౌన్స్ చేశారు. రిషబ్ శెట్టి గారిని టైటిల్ రోల్లో చేస్తానని చెప్పేసి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ని కూడా మనకి అందించడం జరిగింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ అయినటువంటి రణవీర్ సింగ్తో బ్రహ్మరాక్షస అనే ప్రాజెక్ట్ని కూడా అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ అది కూడా ఇంకా ఒక పట్టాన దారిలోకి రాలేదు. తర్వాత బాలకృష్ణ గారి కుమారుడైనటువంటి మోక్షజ్ఞ గారి హీరోగా పీవీసీలో సింబా ఈజ్ కమింగ్ అనే సినిమాను కూడా ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా ఇప్పటి వరకు స్టార్టే కాలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అటకెక్కిందా అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ప్రభాస్ గారితో కూడా ప్రశాంత్ గారి సినిమా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. బ్రహ్మరాక్షస స్టోరీతో హోమోలే బ్యానర్లో ప్లాన్ చేశారని టాక్. సైమా అవార్డ్స్లో దర్శకుడు ఈ కాంబినేషన్పై పరోక్షంగా స్పందించారు.